యేసు ప్రభు అన్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడే నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతణ్ణి ఘనపరుస్తాడు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది. నేనేమంటాను? తండ్రి, ఈ ఘడియ తటస్థించకుండా నన్ను తప్పించు. అయినా ఇందుకోసరమే నేను ఈ ఘడియకు వచ్చాను. తండ్రి, నీ నామమును మహిమపరచు. అంతటా ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. కాబట్టి అక్కడ నిల్చుండి ఉన్న జనసమూహము ఊరిమింది అన్నారు. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడాడు అన్నారు. అందుకు యేసు అన్నాడు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చింది. ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు లోకాధికారి బయటికి తోసివేయబడతాడు. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉందో సూచిస్తూ ఆయన ఈ మాట చెప్పాడు. జనసమూహము ఆయనను అడిగారు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని ధర్మశాస్త్రము చెప్పడము విన్నాము. మనుష్య కుమారుడు పైకెత్తబడాలని నీవు చెబుతున్న సంగతి ఏమిటి? అందుకు యేసు వారితో అన్నాడు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మును కమ్ముకోకుండా ఉండేటట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచండి. యేసుక్రీస్తు శిలువకు శ్రమకు అవినాభావ సంబంధమున్నది. శిలువ మర్మమును మనము పూర్తిగా గ్రహించలేము. ఆయనను శ్రమ పెట్టింది నరమాత్రులే కాదు, అంతకు మించిన వాస్తవమొకటున్నది. నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడినాయి. యెషయా గ్రంథం 53:3 ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉన్నాడు. శిలువ మీద ఆయన లోకపాపమంతటినీ భరించాడు. అది ఆయన పాపం కాదు, ఆయన పాపరహితుడు. యెషయా 53:4 నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. యెషయా 53:10 ఆయనను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు. ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నిష్కళంకుడు, పాపుల నుండి ప్రత్యేకమైనవాడు. అయినా ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన అనుభవించిన శ్రమ ఊహాతీతమైనది. ఆయన మరణాంధకారపు లోయలో గుండా పయనించాడు. తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించడానికి ఆయన చెల్లించిన వెల ఎంతో గొప్పది. శిలువ వేత కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. శిలువ అవమానానికి గురి అయ్యాడు. అయితే మనం యేసు శిలువలో మహిమను చూడగలం. గలతీ పత్రిక 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించడము నాకు దూరమగునుగాక. ఎవడైనా తన ప్రాణాన్ని ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని ద్వేషిస్తే నిత్యజీవార్థమై దాన్ని కాపాడుకుంటాడు. నన్ను సేవించేవాడు నన్ను వెంబడించాలి. విశ్వాసి జీవిత విధానాన్ని బట్టి అతడు ఎక్కడికి వెడుతున్నాడో చెప్పవచ్చు. రక్షించబడాలంటే విశ్వాసం తప్పనిసరి. అపొస్తలుల కార్యములు 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. యేసును పూర్తిగా నమ్మిన వ్యక్తి జీవితమంతా పూర్తిగా మారిపోతుంది. అలా మార్పు రాకపోతే యేసును గాఢంగా నమ్మినట్లు కాదు. తన ప్రాణాన్ని, తన సుఖాన్ని, తన బాగోగులను మాత్రమే మనస్కరించేవాడు
యేసు రాకడను నమ్మినవాడు కాడు. అతనికి తీరని నష్టం కలుగుతుంది. ప్రభు అన్నాడు, నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉంటాడు. నా సేవకుణ్ణి తండ్రి ఘనపరుస్తాడు. ప్రభువు ఉన్న చోట మనముంటాము. తన కుమారునితో సమానంగా దేవుడు మనలను ఘనపరుస్తాడు. ఆయన ఉన్న చోట మనము ఉండాలి గాని నీవున్న చోట ఆయన ఉంటాడనుకోవద్దు. మన రక్షణ చౌకబారుది అనుకుంటున్నారా? కాదు. నీ రక్షణకు ఆయన ఎంతో ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. శిలువ మరణమే నీ రక్షణ వెల. తండ్రి తన నామమును క్రీస్తు శిలువయందు ఎంతో మహిమపరుచుకున్నాడు. యేసు ఎల్లప్పుడూ తన తండ్రి మహిమనే వెతికాడు. యేసు ప్రార్థన ఇదే: తండ్రి, ఈ శ్రమలో, ఈ బాధలో నిన్ను నీవు మహిమపరచుకో. ఇదే ప్రార్థన పరిశుద్ధాత్మ మనకు నేర్పుతున్నాడు. పరలోకం మౌనంగా ఉండలేకపోయింది. పరలోకము నుండి స్వరం వినిపించింది. దేవుడు మాట్లాడాడు. 3 సందర్భాలలో దేవుడు పరలోకం నుంచి మాట్లాడాడు. యేసుక్రీస్తు యొక్క సేవారంభంలో ఒకసారి, సేవాకాలం మధ్యలో ఒకసారి, మూడోసారి సేవ ముగింపు సమయంలో. ఆయన బాప్తిస్మం సమయంలో దేవుడు పరలోకం నుంచి మాట్లాడాడు. ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అప్పుడు బాప్తిస్మమందు యేసు తనను తాను పాప మానవతతో సంయుక్తపరచుకున్న సందర్భం. రెండోసారి యేసు రూపాంతర సన్నివేశంలో దేవుడు పైనుండి మాట్లాడాడు. ఏలియా, మోషే, యేసు ప్రభువు ముగ్గురు యేసు శిలువ మర్మాన్ని చర్చించుకుంటున్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 30-31 వచనాలు. ఇప్పుడు మూడోసారి యేసు సేవ ముగింపులో తండ్రి అంటున్నాడు, నా నామమును మహిమపరిచాను, మరల మహిమపరుస్తాను. యేసు శిలువ వేత సమయం. తండ్రి తన నామమును ఘనపరుచుకున్నాడు. ఇది ఆయన ఘడియ, ఆయన సమయం. అది రానే వచ్చింది. దేవదూత మాట్లాడిన స్వరము కాదది, ఉరుము కాదు. దేవుని దూతగా పాత నిబంధనలో యేసే వచ్చాడు. కాని ఈయన దూతల కంటే శ్రేష్ఠుడు. ప్రభువైన యేసుక్రీస్తు. ఆకాశము నుండి ఏదో సందేశం వచ్చింది అని వారందరూ గుర్తించారు. ఏదీ అర్థం కాని వారికి అది ఉరుములాగా వినిపించింది. దేవుని ఆత్మ గలవారికి అది స్వరం, లేనివారికి అది ఏదో శబ్దం. దేవుని వాక్యం అంటోంది, యేసు జన్మ అద్భుతం, ఆయన జీవితం ఒక గోధుమ గింజ. యేసు పునరుత్థానం భౌతికంగా, ఆధ్యాత్మికంగా వాస్తవం. ఆయన శరీరం అక్షరాలా లేపబడింది. దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే దేవుని ఆత్మ కనువిప్పు కలిగించాలి. లోకానికి తీర్పు వచ్చింది. యేసు శిలువ మరణమే లోకానికి తీర్పు. లోకాధికారి సైతాను, అతని మీదికి కూడా ఇదే తీర్పు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-11 వచనం వరకు. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి పరిశుద్ధాత్మ ఒప్పుదల కలిగిస్తాడు. యేసు ప్రత్యామ్నాయ బలిని గుర్తించని వారికి దేవుని తీర్పు తప్పదు. ఈ లోకాధికారి బయటికి తోసివేయబడతాడు. సైతాను త్రోసివేయబడడం క్రమేణా జరుగుతుంది. క్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు నిజంగా ఏమి జరిగిందో సైతానుకు తెలియదు. తానే గెలిచాను అనుకున్నాడు. శిలువ మీద యేసే జయించాడు. సైతాను ఓడిపోయాడు. ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనం. ఇది సైతాను అపజయంలో మరో ఘట్టం. సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో తుది ఘట్టం. 1000 సంవత్సరాలు బంధించి వాణ్ణి అగాధంలో పడేస్తాడు దేవుడు. శిలువ వద్ద సైతాను అపజయం ముద్రించబడింది. శిలువ క్రీస్తు దిగ్విజయానికి, సైతాను ఘోర పరాజయానికి ప్రతీక. యేసు శిలువ మరణం విమోచనాత్మకమైనది. ఆయన మరణం అనేకులను ఆకర్షిస్తుంది. నమ్మినవారు రక్షించబడతారు,
నమ్మని వారు నశిస్తారు. నేను భూమి మీది నుండి పైకెత్తబడతాను అంటే నేను శిలువ మరణం పొందుతాను అని ప్రభువు ముందుగా చెప్తున్నాడు. సంఘములలో యేసును పైకెత్తాలి. అప్పుడు సమస్త ప్రజలు ఆయన వైపునకు ఆకర్షించబడతారు. సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే యేసుక్రీస్తు శిలువను గురించిన వార్త. యేసు ఈ మాటలు చెబుతూ ఉంటే చుట్టూరా ప్రజలకు ఇది అర్థం కావటం లేదు. మెస్సియా వచ్చి శాశ్వతంగా పరిపాలిస్తాడు గాని నీవు మెస్సియావైతే మరి చనిపోతాను అంటావేమిటి అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. వారు వెలుగును ధిక్కరిస్తున్నారు. అందుకే చూడలేకపోతున్నారు. వెలుగే రూపుకట్టిన యేసు వారి మధ్య ఉన్నాడు, నమ్మలేకపోతున్నారు. 37వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనపడకుండా దాక్కున్నాడు. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినా వారాయన యందు విశ్వాసముంచలేదు. దీనితో యేసు బహిరంగ సేవ ముగిసింది. మళ్లీ తన రాజ్యము స్థాపించడానికి తిరిగి వచ్చే వరకు ఆయన బహిరంగంలో కనిపించడు. యెషయా 53వ అధ్యాయం యేసు మరణాన్ని కండ్లకు కట్టినట్లు చూపుతుంది. ఈ సత్యాన్ని ప్రజలు చూడలేకపోతున్నారు. వెలుగు కనపడకుండా వారి కండ్లు మూసుకుపోయాయి. పొద్దున్నే నిద్రలేస్తూ ఒకతను అనుకున్నాడట, ఈ రోజు నేనేమీ చూడదలుచుకోలేదు, దినమంతా కండ్లు మూసుకొనే ఉంటాను. అప్పుడతడు నిజంగా గుడ్డివాడైపోతాడు. యెషయా 6వ అధ్యాయం 9వ వచనం, మీరు నిత్యము వింటూ ఉంటారు గాని గ్రహించరు, నిత్యము చూస్తూ ఉంటారు గాని తెలుసుకొనరు. వారే మొదట తనను తిరస్కరించారు గనుక ఆయన వారిని విసర్జించవలసి వచ్చింది. సువార్తను వింటూ కావాలని దానిని పెడచెవిన పెడితే దేవుడు వారిని విడిచిపెట్టాల్సి వస్తుంది. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడింది అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరేటట్లు ఇది జరిగింది. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండా ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచాడు అని యెషయా మరొక చోట చెప్పాడు. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాడు. యెషయా 53వ అధ్యాయం 6వ అధ్యాయం నుండి ఈ సందర్భంలో ఉటంకించబడిన వచనాలివి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. సమాజము నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. వారు పిరికివారు. ఈ రోజున కూడా రహస్య విశ్వాసులెందరో ఇదే స్థితిలో ఉన్నారు. నికోదేము, అరిమతయ్య యోసేపు ఇద్దరూ పిరికివారే. గాని ఉన్నట్లుండి వారికి ఎక్కడలేని ధైర్యము సాహసము కలిగాయి. యేసు శరీరం కోసం పిలాతును అడిగారు. 44వ వచనం, అంతటా యేసు బిగ్గరగా అన్నాడు, నాయందు విశ్వాసముంచేవాడు నన్ను పంపినవాని యందే విశ్వాసముంచుతున్నాడు, నాయందు కాదు. నన్ను చూచేవాడు నన్ను పంపినవానినే చూస్తున్నాడు. నాయందు విశ్వాసముంచే ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండా ఉన్న ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు గాని లోకాన్ని రక్షించడానికే వచ్చాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీరుస్తుంది. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనాలో ఏమి మాట్లాడాలో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును. గనుక నేను చెప్పే సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్తున్నాను.
నేనే వెలుగును అని యేసు పునరుద్ఘాటించి చెప్తున్నాడు. గుడ్డివాని కండ్లు తెరిచినప్పటి నుండి యేసు ఇదే మాట వారికి చెప్తున్నాడు. నేను లోకానికి వెలుగును. నేను గుడ్డివాణ్ణి అని ఎవడు ఒప్పుకుంటాడో వాని కండ్లు తెరిచే వెలుగు యేసే. యేసు లోకానికి వెలుగు. దేవుని వాక్యం మనకు తీర్పు తీరుస్తుంది. మన సత్క్రియలు మన విశ్వాసహీనతను సమర్థించలేవు. ఇది నిజం. యేసు మనుషులను రక్షించడానికి మొదటిసారి వచ్చాడు. తీర్పు తీర్చడానికి కాదు, రక్షించటానికే యేసు మొదటిసారి వచ్చాడు. రెండోసారి ఆయన తీర్పరిగా వస్తాడు. నాటి నుండి నేటి వరకు ఆకాశము నుండి స్వరం వినబడుతూ మన గుండెల్లో మారుమోగుతూనే ఉంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యేసు మాట మీరు వింటున్నారా? పిరికివాళ్ల విశ్వాసం అల్ప విశ్వాసం. దేవుని మెప్పు మనకు కావాలి, మనుషుల మెప్పు కాదు. అధికారులలో అనేకులు విశ్వాసముంచారు గాని తమ విశ్వాసాన్ని రహస్యంగా ఉంచారు. తాము విశ్వాసులని తెలిస్తే మతనాయకులు తమను బహిష్కరిస్తారు, సమాజంలో నుండి వెలివేస్తారు. తాము రహస్య విశ్వాసులుగా ఉండిపోదామనుకున్నారు. రహస్య విశ్వాసమనేది ఎక్కడా ఉండదు. రహస్యం శిష్యత్వాన్ని గొంతు పిసికి చంపుతుంది. అయితే నిజమైన శిష్యత్వం రహస్యాన్ని పారదోలుతుంది. విశ్వాసం ఎల్లప్పుడూ బహిరంగమే. బహిరంగంగా యేసు శిష్యులము అని చెప్పుకుంటే వారికి భౌతికంగా చాలా నష్టం వస్తుంది. సాధారణంగా ప్రజల విలువలు తారుమారవుతూ ఉంటాయి. ముఖ్యమైన వాటిని చిల్లర విషయాలను బట్టి కోల్పోవడం జరుగుతుంది. అధికారులలో యేసును వెంబడించిన వారి తరహా ఇలాగే ఉంది. తమ తోటి అధికారులు యేసును చంపాలని చూస్తున్నారు. యేసును సమర్థిస్తే తాము వారికి విరోధులవుతారు. అది వారి భయం. వారి పదవి, పరువు, లాభం అన్నీ పోతాయి. వారు శిష్యత్వపు వెల చెల్లించలేరు. సత్యం కోసం వారు నిలువలేరు. గనుక అబద్ధాన్ని జీవించడానికి తయారయ్యారు. దేవుని మెప్పు కంటే వారు మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. మనుషుల ప్రాపకం కొంతకాలం వరకే. నిత్యత్వంలో దేవుని తీర్పు ఉందని వీరు మరిచిపోతున్నారు. మనుష్యులకు నీవంటే సదభిప్రాయం ఉండాలంటే అది మంచిదే కాని దేవుని అభిప్రాయాన్ని దానికంటే ముఖ్యంగా ఎంచాలి. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది నిత్యత్వం వరకు నీకు ముఖ్యం. ఈ అధ్యాయంలో ప్రభువు పలికిన మాటలు బహిరంగంగా ఆయన చెప్పిన చివరి మాటలు. క్రీస్తునందే దేవుడు మానవుణ్ణి కలుసుకుంటాడు. క్రీస్తునందే దేవునికి మానవునికి సంధిస్థానం. యోహాను సువార్తలోని కేంద్ర సత్యం, ఆయన రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడాయన తీర్పరి కాడు. దేవుని ఉగ్రతను బట్టి యేసు పంపబడలేదు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు. అయితే ఎవరైనా యేసు పట్ల వ్యతిరేక వైఖరి గలవాడైతే అతడు తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. యేసు చేత ఆకర్షించబడినవాడు తీర్పులోనికి రాడు. యేసును తిరస్కరించినవాడు తీర్పును కొని తెచ్చుకుంటున్నాడు. యేసు ప్రేమతో వచ్చాడు గాని ఆయన ప్రేమను తిరస్కరించిన వ్యక్తి తన నాశనానికి తానే బాధ్యుడవుతున్నాడు. యేసే దేవుని గీటురాయి. యేసు పట్ల నీ వైఖరిని బట్టి నీ నిత్యత్వం అటో ఇటో తేలిపోతుంది. యేసు చెప్పిన మాటలే వినేవారికి అవే తీర్పు తీరుస్తాయి. మేలైనది ఎరిగి అలా చేయని వారికి ఎక్కువ పాపం కలుగుతుంది, ఎక్కువ శిక్ష విధించబడుతుంది. సువార్తను విని కూడా విధేయత చూపని వారికి చివరి తీర్పు నరకమే అన్నప్పుడు అది న్యాయమే కదా. దేవుడు మహాప్రేమతో తీర్మానం మనిషికే వదిలేశాడు. నీవు వెలుగు బిడ్డవు. యేసుతో నడిచే వ్యక్తి చీకటిలో ఉండడు. అతడు నీడలో కాదు, అసలైన వెలుగులో నడుస్తాడు. వెలుగు మీద ఏవేవో నీడలు పడవచ్చు. భయమనేది నీడ, అనుమానాలు కూడా నీడలే.
విచారం కూడా నీడ కావచ్చు. అయితే యేసుతో నడిచే వ్యక్తికి భయము, విచారము, అనుమానము అనే నీడలు దరిదాపులకు కూడా రావు. యేసుకు సమస్తము అప్పగించడానికి, యేసునే యజమానిగా ప్రభువుగా అంగీకరించడానికి కొందరు వెనకాడుతారు. బాల్యంలోనే ప్రభువును అంగీకరించి ఆయనను వెంబడించసాగిన వారు ధన్యులు. వెలుగు ఉండగానే వెలుగులో నడవండి అన్నాడు ప్రభువు. యేసు ప్రభువును వెంబడించే వారిలో జీవపు వెలుగు ఉంటుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం చేయడమే నిత్య జీవం. తండ్రి కుమారుడు ఇద్దరూ ఒకటే. అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని, ఆయన కుమారుడైన యేసును ఎరుగుటే నిత్యజీవం. నీవు ఈ యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు యేసు ప్రభువు యొక్క శిష్యుడవా, శిష్యురాలవా? అవును అని చెప్పు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.